ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్ మాధవనాయుడు, నెల్లూరు జిల్లా ఎన్డీబీసీ చైర్మన్ ధనుంజయ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కావడంతో వెనుకబడిందని, తాగునీరు కల్పించాలని నేతలు సూచించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. వెంకటగిరిలో పెట్టుకున్నాం. 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు జరగబోతోంది. ముఖ్య ఉద్దేశం అందరూ కూడా బాగా జనసంఖ్య చేసి దగ్గర మన నియోజకవర్గం నుంచి 5,000 మందిని పంపించాలనే కాన్సెప్ట్ బస్సులన్నీ కూడా పెడతాం. అన్ని మండలాలు మీరందరూ కూడా ఆ గ్రామాల్లో పంచాయతీల్లో మాట్లాడుకొని అందరినీ కూడా ఎక్కించుకొని రావాల్సిన మరే ఉన్నాం. అదేవిధంగా సమస్యలు చెప్పారు, అన్ని నోట్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామ వార్డు అదేవిధంగా మండల పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి అన్ని కూడా నోట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మీరేమైతే చెప్తారో అవన్నీ కూడా రాసుకొని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి మనం అన్ని పనులు చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన నాయకుడు ధైర్యంగా ఎక్కడ కుంటలేని రోడ్డు ఉండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నాడు. గతంలో చూశారు మీరు, వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ తక్కువ పట్టేసినటువంటి దాఖలాలు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మనం ఢిల్లీ మహానాడు